ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ సెలెక్ట్ చెక్ బాక్సెస్ అనమాట. ఇవి నా దగ్గర మొత్తము 5 చెక్ బాక్సెస్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకొక అడిషనల్ చెక్ బాక్స్ వస్తుంది. అది ఏంటంటే సెలెక్ట్ ఆల్. ఇన్ కేస్ ఆఫ్ సెలెక్ట్ ఆల్ అనే చెక్ బాక్సెస్ని కనుక క్లిక్ చేస్తే ఇవి 5 ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోవాలి. ఇందులో ఏ ఒక్కటి అన్సెలెక్ట్ చేసినా సెలెక్ట్ ఆల్ అనేది అన్సెలెక్ట్ అయిపోవాలి. సో ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం. సో వీటిని స్టోర్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక వేరియబుల్ తీసుకుంటాను. కాన్స్ట్ సెలెక్టెడ్ అని నేమ్ పెడతాను. సెట్ సెలెక్టెడ్ వాల్యూ చేంజెస్ కోసం సెట్ సెలెక్టెడ్ ఈక్వల్ టు యూస్ స్టేట్. ఇక్కడ ఏంటంటే నేను అరేని ఇనిషియలైజ్ చేస్తాను, ఎందుకంటే మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఈ డివ్ లోపల మనం ఒక హెడ్డింగ్ పెట్టుకుందాము. h1 ట్యాగ్ తోటి ఏమని పెడతామంటే సెలెక్ట్ చెక్ బాక్సెస్. సపరేట్ చేయడానికి ఒక హారిజాంటల్ లైన్ పెడదాం. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ని చెక్ చేద్దాం. వస్తుంది. సో ఇప్పుడు ఇంక ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మనకు ఇంకొక ఎక్స్ట్రా చెక్ బాక్స్ కావాలి అనుకున్నాం. ఏంటది? సెలెక్ట్ ఆల్. లేబుల్ తీసుకుందాము. సో మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో చెక్ బాక్స్ ఉండాలి, రైట్ సైడ్లో దాని యొక్క నేమ్ ఉండాలి, లేబుల్ ఉండాలి. లెఫ్ట్ సైడ్లో చెక్ బాక్స్ రావాలంటే ఫస్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి చెక్ బాక్స్ అవుద్ది. ఇవన్నీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇందాక చెప్పిన కండిషన్ గుర్తుంది కదా, మనకేం కావాలి? ఎప్పుడైతే యూజరు అన్నీ సెలెక్ట్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా మనకి సెలెక్ట్ ఆల్ అనేది చెక్ అయిపోవాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే చెక్డ్ అనే ప్రాపర్టీకి ఒక వేరియబుల్ అసైన్ చేస్తాను. ఈజ్ ఆల్ సెలెక్టెడ్ అని ఒక వేరియబుల్. సో ఇది ఏం చేస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కాన్స్ట్ మనం ఈజియెస్ట్ వేలో ఎలా చేయొచ్చు అంటే, ఇన్ కేస్ ఆఫ్ సింపుల్గా ఆలోచించండి, సెలెక్టెడ్ దాని యొక్క లెంత్ ఈక్వల్ టు ఈ ఇనిషియల్ ఆప్షన్స్ లెంత్ రెండు ఈక్వల్గా ఉన్నాయంటే అన్ని యూజర్ సెలెక్ట్ చేసినట్లే కదా. సో దీని యొక్క లెంత్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది? సో ఒకవేళ అన్ని యూజర్ కనుక సెలెక్ట్ చేసి ఉంటే ఈ చెక్కుడు అనేది ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది. దెన్ మనకి యూజర్ అన్చెక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సెలెక్ట్ ఆల్ని. సో దానికోసం నేను ఆన్ చేంజ్ అనే ఈవెంట్ని ఒకదాన్ని తీసుకుంటాను. సో దీనికి నేమ్ ఏమని పెడతానంటే సెలెక్ట్ ఆల్ హ్యాండిలర్ అనే పేరు పెడతాను. దీనికి ఒక యారో ఫంక్షన్ రాస్తాను అనమాట నేను. కాన్స్ట్ ఇది ఒక ఈవెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈవెంట్ ఏంటంటే యూజరు సెలెక్ట్ చేశాడా అన్సెలెక్ట్ చేశాడా తెలుసుకోవడానికి ఈ సెలెక్ట్ ఆల్ అనే బటన్ని. సో దీనికోసం ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ చెక్డ్ అయితే, ఒకవేళ ఇది కానీ చెక్ అయితే ఏం చేయాలి మనం? ఈ సెలెక్టెడ్ అనే దాంట్లో అన్నిటినీ సెలెక్ట్ చేసి పెట్టాలన్నమాట. సో అన్నీ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇనిషియల్ ఆప్షన్స్ అనేటివి, ఈ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ అవ్వాలి. ఇనిషియల్ ఆప్షన్స్ డాట్ మ్యాప్. ఈ మ్యాప్లో నేను వీటన్నిటిని ఏమనుకుంటానంటే ఎలం అనుకుంటాను. జస్ట్ ఈ ఎలంలో నుంచి నేను ఐడీలు తీసుకుంటాను. ఎలం డాట్ ఐడి. సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే మనకి ఒక ఎరే రిటర్న్ చేస్తుంది. ఎలాగంటే
1 2 3 4 5 ఎందుకంటే ఇక్కడ ఐడీస్ అవే ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఈ మ్యాప్ అనేది ఇలాగ రిటర్న్ చేస్తుంది మనకి. సో దాని అర్థం ఏంటి, మనం అన్ని ఐడీస్ని సెలెక్ట్ చేసుకున్నామని. ఒకవేళ చెక్ చేయలేదు, చెక్డ్ అనేది ఫాల్స్ అయింది అంటే కనుక సేమ్ మనం ఈ సెట్ సెలెక్టెడ్ అనే దాంట్లో ఎంటీ అరేని మళ్ళీ వేసేస్తాం. సో ఇది అయిపోయింది. ఇక్కడ లేబుల్ చూసుకొని ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకుందాం. ఇక్కడ లేబుల్ ఏమి ఇవ్వలేదు కదా, సెలెక్ట్ ఆల్. యా వచ్చేసింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, అక్కడ పైన ఇనిషియల్ ఆప్షన్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం చూపించాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ ఇనిషియల్ ఆప్షన్స్ ఏదైతే ఉందో దీని మీద ఇటరేట్ చేసి వీటన్నిటిని ప్రింట్ చేస్తాను అలాంగ్ విత్ చెక్ బాక్సెస్. ఇలాగా ఇనిషియల్ ఆప్షన్స్ డాట్ మ్యాప్ అనే దాంట్లో వేసేసి నేను కూడా ఎలమ్ అనుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మనం వేరే పేరు కూడా పెట్టుకోవచ్చు. నేను ఎలమ్ అనే దానికి ఎక్కువ ఫెమిలియర్గా ఉంటాను కాబట్టి ఎలమ్ అని పెట్టుకున్నాను. దీని లోపల ఇప్పుడు ఏంటంటే మనకి ఒక డివ్ కావాలి. సరే ముందు లేబుల్స్ తీసుకుందాం. లేబుల్ లోపల డివ్ తీసుకుందాం. కాలే, డివ్ లోపలనే లేబుల్ తీసుకుందాం. డివ్ లోపల డివ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు 1 by 1 కావాలి కాబట్టి దీనికి ఒక కీ అసైన్ చేస్తాను. కీ ఈస్ నథింగ్ బట్ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్, ఎందుకంటే యూఐని రీరెండర్ చేసుకోవటానికి. ఎలమ్ డాట్ ఐడి అనేది మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్. సో దీని లోపల నేను లేబుల్ తీసుకుంటాను. సో మనం ఇందాక అనుకున్నట్లు ఫస్ట్ మనకి చెక్ బాక్స్ రావాలి, దానికి రైట్ సైడ్ నేమ్ రావాలి. సో సేమ్ ఇక్కడ కూడా ఇన్పుట్ తీసుకొని దీని టైప్ వచ్చేసి చెక్ బాక్స్, ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇప్పుడు ఒకవేళ యూజర్ ముందే కనుక సెలెక్ట్ చేసుకొని ఉంటే దానికి మనం చెక్డ్ కావాలి కదా, చెక్డ్ అనే ప్రాపర్టీ కావాలి కదా. చెక్డ్ అనే ప్రాపర్టీ ఇవి ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి, సెలెక్టెడ్ ఆప్షన్స్లో నుంచి చెక్ చేసుకోవాలి. సెలెక్టెడ్ ఆప్షన్స్లో కానీ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే దాని అర్థం యూజర్ అది ఆల్రెడీ ముందే సెలెక్ట్ చేసుకున్నాడు అని. సెలెక్టెడ్ డాట్ ఇంక్లూడ్స్ ఏం చేస్తుంది, ట్రూలు అన్నిటిని రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో ఎలమ్ డాట్ ఐడి, దీంట్లో ఉన్న ఐడి కనుక ఇందులో ఉంటే సో అది చెక్డ్ అన్నట్లు అర్థం, లేదంటే ఫాల్స్ కాదని. సో ఒకవేళ మళ్ళీ యూజరు డీసెలెక్ట్ చేసుకుని అన్సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కదా, దానికోసం మనం ఆన్ చేంజ్ అని రాసుకుందాం. ఆన్ చేంజ్ ఒక యారో ఫంక్షన్ సెలెక్ట్ ఆప్షన్స్. సో ఇది మనకి యూజర్ సెలెక్ట్ చేసుకోవడానికైనా అన్సెలెక్ట్ చేసుకోవడానికైనా ఐడిని పాస్ చేయాలి, ఎలమ్ డాట్ ఐడి. ఓకే, తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నేమ్స్ ప్రింట్ అవ్వాలి కదా మనకి, ఏంటేంటివి ఆప్షన్స్ అనేది ఎలమ్ డాట్ నేమ్, ఇది అందులో నుంచే వస్తుంది ఆబ్జెక్ట్లో నుంచి. సో ఇది ఒక మెథడ్ రాయాలి కదా, కాన్స్ట్ సేమ్ ఇది కూడా యారో ఫంక్షనే. ఇది ఏం చేస్తుందంటే ఐడిని తీసుకుంటుంది పారామీటర్ లాగా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది.
బట్ కొంచెం కాన్సంట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూస్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ అసలు ఈ ఐడి ఉందా లేదా, లేకపోతే పెట్టాలి, ఉంటే తీసేయాలి ఇలాగా. సో దానికోసం మనం మళ్ళీ సెట్ సెలెక్టర్లోకి వెళ్ళేసి దీన్ని లోంచి ప్రివ్యూ అని తీసుకుంటున్నాను. సో ప్రివ్యూ అని ఎందుకు తీసుకుంటున్నాను అంటే ప్రీవియస్ వాల్యూస్ కోసం. ఓకే, సో ఒకవేళ ఇన్క్లూడ్ అయ్యి ఉంటే తీసేయాలి కదా. ఇఫ్ ప్రివ్యూ డాట్ ఇన్క్లూడ్స్ ఐడి అయి ఉంటే దాన్ని తీసేయాలి. మనం ఎలా తీసేస్తాం, ప్రివ్యూ డాట్ ఫిల్టర్ మెథడ్ని యూజ్ చేసి దీంట్లోకి మళ్ళీ ఎలమెంట్ పాస్ చేసుకొని, ఇందాక చెప్పాను కదా పైన ఇక్కడ ఈ సెలెక్టెడ్ అనే దాంట్లోకి ఏమొస్తాయి, ఎరేస్ వస్తాయి. ఎలా ఎరేస్ వస్తాయి, ఎరే ఆఫ్ 1 2 3 4 అలాగ వస్తాయి. సో ఆ 1 2 3లో నుంచి ఏదైనా కావచ్చు. ఇన్ ప్లేస్ ఆఫ్ యూజర్ 3 పంపించారు అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1 2 3 ఉందనుకోండి, ఈ ప్రివ్యూని ఫిల్టర్ చేసి ఇది నాట్ ఈక్వల్ టు, ఏది నాట్ ఈక్వల్ టు ఈ ఐడి. సో దీన్ని తీసి ఈ నాట్ ఈక్వల్ టు ఈ ఐడి కాకుండా మిగతా వాటిని ఈ సెట్ సెలెక్టెడ్ అనే దాంట్లో పెడతాం, అంటే అప్పుడు అన్సెలెక్ట్ అయిపోయింది. సో దీన్ని ముందు రిటర్న్ చేసుకోవాలి మనం చేసిన దాన్ని. ఒకవేళ లేదు, ఐడి ఇన్ కేస్ ఆఫ్ లేదు, ఇక్కడ ఇన్క్లూడ్స్లో లేదు అంటే కనుక, ఈ ప్రివ్యూలో ఈ ఐడి ఇన్క్లూడ్ అయ్యి లేదు అంటే కనుక మనం ఏం రిటర్న్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని రిటర్న్ చేసుకోవాలి. సో దాన్ని కొత్తగా పెట్టాలన్నమాట. ఇలాగా రిటర్న్, నేను ఇక్కడ ఒక స్ప్రెడ్ ఆపరేటర్ తీసుకుంటాను, జస్ట్ ఐడిని పాస్ చేస్తే సరిపోయింది. ఇక్కడ 1 2 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూలో, సో థర్డ్ క్లిక్ చేశాను, ఇక్కడికి థర్డ్ వస్తుంది, ఇందులో చెక్ చేసుకుంటుంది ఉందా లేదా అని. ఇక్కడ దొరకనప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఎప్పుడైతే స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తామో ఈ ఐడిని దాంట్లోకి పంపించేసుకుంటుంది. అప్పుడు ఎరే ఏమవుతుంది, ప్రజెంట్ ఎరే 1 2 3 అవుతుంది, అంటే 3 సెలెక్ట్ చేసుకున్నట్లు అనమాట. సో ఇక్కడ నేమ్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ నాకు అన్నీ వచ్చేసినాయి. ఫస్ట్ నేను సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఈ సెలెక్ట్ ఆల్ అనేది అన్సెలెక్ట్ చేస్తే అన్నీ అన్సెలెక్ట్ అయిపోయినాయి. ఒకవేళ కనుక నేను ఇండివిజువల్గా అన్నిటినీ చెక్ చేసుకుంటూ వస్తాను, చెక్ చెక్ చెక్. ఇప్పుడు ఈ నోడ్ డాట్ జేఎస్ అనేది క్లిక్ చేస్తే ఈ సెలెక్ట్ ఆల్ అనేది కూడా వచ్చేసేయాలి. యా వచ్చేసింది, చూసారా. ఇన్ కేస్ ఆఫ్ నేను ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేదాన్ని అన్సెలెక్ట్ చేస్తాను, అప్పుడు ఈ సెలెక్ట్ ఆల్ అనేది కూడా అన్సెలెక్ట్ అయిపోవాలి. ఎస్, కరెక్ట్ వర్కింగ్. సో ఇది చూడడానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ బిట్ కన్ఫ్యూజింగ్. సో ఇది ఒకటికి 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే కొంచెం క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.